100% సేఫ్ అండ్ సెక్యూర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా? వరంగల్ హైవేలో ఒక మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా? Four acres of HMDA and RERA approved layout. ఈ ప్రాపర్టీతో మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ అయితే ఎలా ఉంటుంది? దానికి సహస్ర భూమి ఆన్సరే స్వర్ణగిరి హైట్. ఎస్ అండి, రవిప్రకాష్ దిస్ సైడ్. సో ఈరోజు మేము అనంతారం విలేజ్లో స్వర్ణగిరి హైట్స్ వెంచర్ లాంచ్ అయిపోతున్నాము. సో స్వర్ణగిరి హైట్స్కి ఎలా రీచ్ అవ్వాలి, బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి ఎంత నియర్ ఉంది అనేది చూపించబోతున్నాను. దిస్ ఈజ్ బీబీ నగర్ ఎయిమ్స్ అండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీ నగర్, హైదరాబాద్. మీరు చూస్తున్నారు కదా. సో ఈ బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి, అంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి 5 to 15 కిలోమీటర్స్ వరకు హై గ్రోత్ జోన్ ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, రియల్ ఎస్టేట్కి హై అప్రిషియేషన్ ఉంటుంది. సో స్వర్ణగిరి హైట్స్ ఈ హై అప్రిషియేషన్ జోన్లో ఉంటుంది. సో బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి అప్ టు స్వర్ణగిరి హైట్స్ ఎలా రీచ్ అవుతామనేది నేను చూపిస్తాను. మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes డ్రైవ్ అండి. ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ వస్తే ఆ సరౌండింగ్స్ అంటే 10 to 15 కిలోమీటర్స్ వరకు హై గ్రోత్ జోన్లోకి వస్తుంది, రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది, కమర్షియల్గా డెవలప్ అవుతుంది, అలాగే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా అప్రిషియేట్ అవుతాయి. సో ఆఫ్టర్ ఎయిమ్సే మీరు చూడొచ్చు డాక్టర్స్ రెసిడెన్సెస్, హై రైస్ టవర్స్ వస్తూ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ అండి. ఒక ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ వస్తే, ఒక యూనివర్సిటీ వస్తే, ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఏరియా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే దానికి మీరే చూస్తున్నారు కదా. దిస్ ఈజ్ ద ప్రూఫ్. సో ఈ ఏరియాకి చాలా నియర్గా ఉంటుంది మా స్వర్ణగిరి హైట్స్. ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ వచ్చిన ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది అనే దానికి ఇదే ప్రూఫ్. చూడండి, డాక్టర్స్ రెసిడెన్సెస్ హై రైస్ టవర్స్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రిపిల్ ఇంపాక్ట్ అప్ టు 10-15 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఎయిమ్స్ సరౌండింగ్స్లో 10 కిలోమీటర్స్ వరకు కూడా హై గ్రోత్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్. సో ఆ జోన్లోనే మా స్వర్ణగిరి హైట్స్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. స్వర్ణగిరి హైట్స్ ఎగ్జాక్ట్గా స్వర్ణగిరి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. హైవేకి లెఫ్ట్ సైడ్ స్వర్ణగిరి టెంపుల్ అండ్ హైవేకి రైట్ సైడ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో స్వర్ణగిరి హైట్స్. వెల్కమ్ టు స్వర్ణగిరి హైట్స్. స్వర్ణగిరి హైట్స్ 4 acres ఆఫ్ HMDA అండ్ RERA అప్రూవ్డ్ లేఅవుట్. ఎక్కడుంది స్వర్ణగిరి హైట్స్? అనంతారం విలేజ్లో. ఎక్కడుంది అనంతారం? స్వర్ణగిరి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, AIIMS మెగా మెడికల్ ఇన్స్టిట్యూట్కి మ్యాటర్ ఆఫ్ 5 minutes డ్రైవ్లో. సో హై గ్రోత్ కారిడార్లో ఉంది. బీబీ నగర్కి, భువనగిరికి మిడిల్లో ఉంది. R1 జోన్లో ఉంది. వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అలాగే హౌసెస్కి మిడిల్లో ఉంది. అనంతారం అనేది చాలా ప్రీమియం విలేజ్, నోటెడ్ విలేజ్ ఆన్ వరంగల్ హైవే. అలాగే రీజనల్ రింగ్ రోడ్, రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్డుకి కూడా చాలా నియర్ అవుతుంది. సో ఇన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్కి మిడిల్లో ఉన్న వెంచరే స్వర్ణగిరి హైట్స్. అంటే హై గ్రోత్ కారిడార్లో ఉంది, రెడీ టు కన్స్ట్రక్ట్. ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్ వెంచర్ అండి. 44 ఫ్లాట్స్ టోటల్గా.
ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే, మీ ఇన్వెస్ట్మెంట్ త్రూ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవాలనుకుంటే, అన్నిటికీ మించి మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేయాలనుకుంటున్నారా? అయితే దానికి ఆన్సరే సహస్రభూమి ప్రాజెక్ట్స్ నుంచి స్వర్ణగిరి హైట్స్. ఈ స్వర్ణగిరి హైట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సహస్ర టీం మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రకాష్ అప్డేటింగ్ ఫ్రమ్ స్వర్ణగిరి హైట్స్. సహస్రభూమి ప్రాజెక్ట్స్ నుంచి వన్ అనదర్ ల్యాండ్ మార్క్ వెంచర్ స్వర్ణగిరి హైట్స్ ఈరోజు మేము లాంచ్ చేశాము. ఈ వెంచర్ యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే, బిఫోర్ లాంచింగ్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ప్లాట్స్ సోల్డ్ అవుట్. రీసెంట్ టైమ్స్లో ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. సో రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తూ ఉంది ఈ వెంచర్ వరంగల్ హైవేలో. సో సహస్రభూమి గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 20 years నుంచి వరంగల్ హైవేలోనే ఉన్నాం. 20+ వెంచర్స్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చాం. అలాగే 3000+ సాటిస్ఫైడ్ క్లయింట్స్ మాకున్నారు. సో స్వర్ణగిరి హైట్స్ అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? స్వర్ణగిరి హైట్స్ అంటే లొకేషన్ అడ్వాంటేజ్ అండి. స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పొచ్చు, డైనమిక్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఈ లొకేషన్ అడ్వాంటేజెస్లో ఫస్ట్ పాయింట్ తీసుకుంటే AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి చాలా నియర్గా ఉన్నాం. ఇలాంటి మెడికల్ ఇన్స్టిట్యూట్ ఉన్న ప్రాంతం 5 to 15 kilometers హై గ్రోత్ కారిడార్లోకి వస్తుంది. అలాగే ఫేమస్ టెంపుల్ స్వర్ణగిరి హైట్స్కి 1.5 kilometer డిస్టెన్స్లో ఉన్నాము. 6 లైన్గా ఎక్స్పాండ్ అవుతున్న వరంగల్ హైవేకి 1 kilometer డిస్టెన్స్లో ఉన్నాము. టెంపుల్ టూరిజం అలాగే హైవేకి 2 మేజర్ సిటీని కనెక్ట్ చేస్తున్న హైవేకి 5 kilometers నుంచి 10 kilometers వరకు అగైన్ హై గ్రోత్ కారిడార్. సో స్వర్ణగిరి హైట్స్ ఎక్కడుంది? హై గ్రోత్ జోన్లో ఉంది. హై గ్రోత్ జోన్ అంటే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈరోజు మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 3-4 yearsలో మేబీ 3 yearsలో డబల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ప్రాంతంలో ఉంది. ఇంకా ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, అనంతారం అనేది నోటెడ్ విలేజ్, ప్రీమియం విలేజ్ ఆన్ వరంగల్ హైవే 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ మన పక్కకే ఉంది. సమ్ అదర్ డిగ్రీ కాలేజ్ పక్కకే ఉంది. అన్నిటికీ మించి అవర్ వెంచర్ ఈజ్ సరౌండెడ్ బై హౌసెస్ అండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి. 20% ఆఫ్ ద క్లయింట్స్ ఎవరైతే ఈ వెంచర్లో తీసుకుంటున్నారో వాళ్ళు కూడా హౌసింగ్కే వెళ్తున్నారు. దానిలో కొంతమంది NRIs కూడా ఉన్నారు. దీనిలో ప్రీమియం క్లయింట్స్ లేకపోతే VIP క్లయింట్స్ గురించి మాట్లాడాలంటే, ఎయిమ్స్ నుంచి ఫ్యూ డాక్టర్స్ మా వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇన్వెస్ట్ చేశారంటే, వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ పర్పసే ఇన్వెస్ట్ చేశారు. ఎయిమ్స్కి మ్యాటర్ ఆఫ్ 5 minutesలో ఇక్కడి నుంచి రీచ్ అవ్వచ్చు. సో ఎలాంటి కమ్యూనిటీ డెవలప్ అవుతుంది, ఎలాంటి స్టాండ్అవుట్ వెంచర్ డెవలప్ అవుతుంది అనేది మీరు విజువలైజ్ చేయొచ్చు. అలాగే లొకేషన్ అడ్వాంటేజ్, బీబీ నగర్ మండల్ అండ్ భువనగిరి మండల్కి మిడిల్లో ఉన్న ప్రాంతం. సో స్ట్రాటజిక్ లొకేషన్. మీ నెక్స్ట్ జనరేషన్కి మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేసినట్లు ఉంటుందా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. నేను చెప్పాల్సిన పని లేదు. సో ఈ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్. సహస్ర టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మేము అందిస్తున్నాము ఒకటి మినీ లేఅవుట్ ఆఫ్ HMDA అప్రూవల్తో, TS RERA అప్రూవల్తో, ప్లస్ మనము ఇది అనంతరం టౌన్కు దగ్గరలో వరంగల్ హైవేకు జస్ట్ 2 minutes డ్రైవ్లో, ఓవరాల్కి వచ్చేసి మనకు 15 minutes డ్రైవ్లో మనం HMDA మన అప్రూవల్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాము. సో ఇందులో వచ్చేసి మన ఎమ్యూనిటీస్ వచ్చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, టోటల్ 30 feet రోడ్ ఆఫ్ CC రోడ్స్తో సహా మనము ఫుల్ డెవలప్మెంట్తో సో RERA అప్రూవల్తో ముందుకు వచ్చాము. సో ఇది మనకు వరంగల్ హైవేకు చూసుకుంటే జస్ట్ 2 minutes డ్రైవ్లో మనము వెంచర్లో ఉంటాము. సో ఇందులో తక్కువ ప్లాట్లు ఉన్నాయి కాబట్టి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకు మంచి అప్రిషియేషన్తో, అలాగే మనం ఒకవేళ మంచి మన డ్రీమ్ హౌస్ను కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ కట్టుకోవడానికి అవైలబుల్గా సో ఈ మన వెంచర్ అవైలబుల్గా ఉంది. సో నాతో పాటు ఈరోజు రాజు గారు ఉన్నారు. ఆల్మోస్ట్ వరంగల్ హైవేలో 15 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. సో వరంగల్ హైవే గురించి ఆయనకి తెలిసినంత ఇన్డెప్త్గా ఎవరికి తెలీదు. లాట్ ఆఫ్ నాకు తెలిసి కొన్ని thousands of ఫ్లాట్స్ అమ్ముంటారు ఈయన వరంగల్ హైవేలో. సో ఈరోజు స్వర్ణగిరి హైట్స్ గురించి చెప్పండి రాజు గారు. అసలు ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి వచ్చే 1 yearలో 2 yearsలో? హలో అండి, రాజు నా పేరు. మాది సహస్రభూమి గ్రూపు. సో సహస్రభూమి ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ మాది. సో నేను ఇక్కడ గత
8 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఇదే హైవేలో చేయడం మార్కెట్ నేను చూసిన గత 8 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం ఇదే హైవేలో బీబీ నగర్ తీసుకోండి, గట్కేసర్ తీసుకోండి, ఔషపూర్ తీసుకోండి, పర్ యార్డ్ 1000, 1200, 1500, 1800, 2000, 3000 మధ్యలో. సో ఈరోజు అదే ఏరియాలో తీసుకుంటే పర్ స్క్వేర్ రేట్ 20,000 ఎబో అయిపోయింది. ఈరోజు మార్కెట్లో గట్కేసర్ నియర్ కానివ్వండి, ఔషపూర్ కానివ్వండి, ఆల్మోస్ట్ గట్కేసర్ మొత్తం పుల్ అయిపోయింది. గట్కేసర్ దాటి యువతలు రావాలి. నెక్స్ట్ ఔషపూర్లో 20-25,000 పర్ చొప్పున కొంటున్నారు. సో అక్కడ కట్టుకొని ఉంటున్నారు. నెక్స్ట్ బీబీ నగర్ నెక్స్ట్ టోల్ గేటు, తర్వాత అనంతరం టోల్ గేట్ దాటి కొద్దిగా ముందుకు రాగానే అనంతరం, తర్వాత నెక్స్ట్ భువనగిరి మున్సిపాలిటీ భువనగిరి అని, తర్వాత యాదగిరిగుట్ట. సో ఇప్పుడు మేము ఇవన్నీ బేస్ చేసుకొని వరంగల్ హైవేలో అనంతరం విలేజ్ హైవేకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అనంతరం అనే విలేజ్ ఆనుకొని ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసే విధంగా హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ రేరా అప్రూవ్డ్ తోటి వెంచర్ వేయడం జరిగింది. సో ఈరోజు ఆదివారం December 7, 2025లో ఓపెనింగ్ పెట్టుకున్నాము. సో ఇంకోటి ఏంటంటే గ్రాండ్ సక్సెస్ అంటే ఈరోజు ఆల్మోస్ట్ మాకు 90% ప్లాట్స్ బుకింగ్ వచ్చినాయి. సోల్డ్ అవుట్ ఒక 10% ప్లాట్స్ ఉన్నాయి. అంటే తక్కువ మార్టిగేజ్ ప్లాట్స్తో కలుపుకుంటే 10 నుంచి 12 ప్లాట్స్ 13 ప్లాట్స్ మిగిలినాయి. సో ఇది చాలా ఆనందమైన విషయం మాకు. సో ప్రతి ఒక్క ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారో. ఒకటి కాదు 10 రేట్లుగా ఇంత మంచి ఇండ్లకు ఆనుకొని R1 జోన్లో హైవేకి దగ్గరలో ఇటు భువనగిరి రైల్వే స్టేషన్కు సమీపంలో స్వర్ణగిరి టెంపుల్ మనం చూస్తుంటే స్వర్ణగిరి టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి టెంపుల్. సో ఇట్లా వెళ్ళిపోతే ఒక 1 కిలోమీటర్ పైన కొంచెం ఎక్కువ ఉంటుంది. సో టెంపుల్కి వెళ్ళిపోవచ్చు మనం. ఇంత సౌకర్యం ఉన్న మన ఈ వెంచర్లో దగ్గరలోనే ఇంకా ఏంటంటే దగ్గరలోనే కాలేజెస్ వస్తున్నాయి. దగ్గరలో జస్ట్ మనకు వస్తుంటే హైవేలో ఇంజనీరింగ్ కాలేజ్, శారదా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, వాస్టాల ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ మనకు. నెక్స్ట్ MMTS Phase 2 అని యాదగిరిగుట్ట వరకు ప్రపోజ్డ్ అయ్యింది. 2027 వరకు కంప్లీట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో MMTS స్టేషన్ కూడా మనకు అతి దగ్గరలోనే వస్తుంది. సో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఒక 3-4 ఇయర్స్ తర్వాత హైదరాబాద్కు మన ఇటు బీబీనగర్, భువనగిరి, యాదగిరిగుట్ట వరకైనా సరే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండి కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండి అప్ అండ్ డౌన్ చేసే విధంగా సౌకర్యం ఉంది ఇక్కడ. ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇది చాలా గొప్ప విషయం అండి. కనెక్టివిటీ ఎంత తొందరగా వస్తే మనకు అంత తొందరగా అప్రిషియేషన్ వస్తాయి ల్యాండ్స్. ఇది ఆలోచించి చాలామంది కొనడం జరిగింది. సో ఇలాంటి వెంచాలు మాకు ఇంకా ఇలాంటి మంచి వెంచాలు ఇలాంటి మంచి చోట ల్యాండ్స్ వస్తే ఇంక చాలా హ్యాపీ మాకు దొరికితే. ఇలాంటి మంచి వెంచాలు ఇస్తాము. కొన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పెట్టుబడికి న్యాయం జరిగే విధంగా వాళ్ళకు చేస్తాము. అది చాలా హ్యాపీ అండి మాకు. అలాగే రాజుగారు మీరు చెప్పిందంతా బాగుంది, లొకేషన్ వైజ్గా చాలా బాగుందని చెప్పారు. మీరు 10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నానని చెప్తున్నారు. మరి మీ లాస్ట్ వెంచర్స్ చేసి ఉంటారు కదా, వాటిలో ఇప్పుడు క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఉందా, మెయింటెనెన్స్ ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కదా, అవి ఎలా చేస్తా ఉన్నారు? ఇది మంచి క్వశ్చన్ అని అడగడం. చాలామంది ఇదే మర్చిపోతారు, ఇది చేయరు. మా దగ్గర ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్ నుంచి మంచి సర్వీస్ మేము వాళ్ళకి ఇవ్వడం. ఫస్ట్ అదే మాకు అదే ఈరోజు నిలబెడుతుంది. మేము ఆ సర్వీస్ చేయడమే మాకు నిలబెడుతుంది. మా ఇలాంటి సైట్స్ సహస్రగడం, పామ్లెన్స్ కానివ్వండి, DTCP అప్రూవ్డ్ కానివ్వండి, HMDA కానివ్వండి. సో మేము ఇచ్చిన ప్రతి వెంచర్లో వాళ్ళకి ఇప్పటికీ 2011, 12, 13 ఎప్పుడైతే కానివ్వండి అప్పటి నుంచి ఇప్పటి కూడా వాళ్ళకు మేము టచ్లో మాట్లాడడం, కాల్ చేయడం, ఇన్వైట్ చేయడం, వాళ్ళకి అప్పుడప్పుడు కలిసి చెప్పడం, వాళ్ళకి సైట్ చూపించడం. తర్వాత ఇలా చేయడం వల్ల ఈరోజు మేము పిలుస్తున్నామంటే మా నమ్మకంతో వస్తున్నారు, వాళ్ళకి సైట్ నచ్చిందంటే కొంటున్నారు. సో మాకు ఓపెనింగ్ రోజే అయిపోవడానికి ఫస్ట్ కారణం అదే అండి. సో విషయంలో 100% కస్టమర్స్ కొన్న వాళ్ళు చాలా హ్యాపీ. సేఫ్టీ, సెక్యూరిటీ, సర్వీస్, మెయింటెనెన్స్, దీంట్లో సహస్ర అంటేనే ఫస్ట్ ట్రస్ట్. విన్నారు కదా, సహస్ర అంటేనే ట్రస్ట్. అలాగే ఈ వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది రాజుగారు చాలా క్లియర్గా చెప్పారు. సో ఇంకెవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే జస్ట్ రీచ్ అవుట్. సహస్ర టీం మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తుంది. థ్యాంక్ యూ.